ఉందిలే వాణి 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 సార్ ఆవిడ శ్రీరంగం బ్రదర్స్ దగ్గర సంతకం పెట్టించుకోవడానికి సంతకం ఏమిటండి సంతకం అసలు ఒట్టి మంచి కాదు మధ్యలో ఏమైనా అయితే వాణి అమ్మ వాణి ఎక్కడికి వెళ్ళావు చాలా థ్యాంక్స్ అండి అటు ఇటు దొల్లిపోకుండా తీసుకొచ్చారు రాను అసలు ఒట్టి మనిషి కాదు మీ బామ్మ తలుచుకుంటున్నట్టుంది. ఆకలిస్తుందా? నువ్వు పస్తులు పెడితే ఆకలేదండి మరి. ప్లేట్ ఏది? ప్లేట్ ఏది? అదే నేను అడుగుతున్నా. ఇంకేం లేదా తినడానికి? నన్ను తిను. తప్పు పాప. అయ్యా ఇదిగో ఈ స్పూన్ అందాక బిస్కెట్లు తింటున్నట్టు తింటూ ఉండు, నేను ఇప్పుడే ఏదైనా తీసుకొస్తా. ఇగో నువ్వు తింటూ వెళ్ళు. జోకులు. మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా? ఏమండి ప్లీజ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ప్లీజ్. నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో పడదామేనమ్మా. సారీ అండి కుదరదు, ప్లీజ్ ఒక్క నిమిషమా. శుభం. బావా బాబుకి పెద్ద ఆయన పేరు పెట్టుకుందామా? బాబుకి పెద్ద ఆయన పేరు పెడదామంటుంది. ఏమైందమ్మా? ఏమైంది? నొప్పులు వస్తున్నాయేమిటి? నొప్పులు వస్తున్నాయా? ఏమైంది? పెట్టకండి ప్లీజ్ ప్లీజ్. ఏంటమ్మా కంగారు పెట్టింది? చిన్నపిల్లలు ఊరుకో. ఏమైంది? నేను ఉన్నాను కదా, నువ్వు కంగారు పడుకో, వచ్చేస్తాను. జాగ్రత్త చూసుకోవాలి మరి. ఏమండి? ఏమండి ఇక్కడ ఏమండి డాక్టర్ ఉన్నారా? ఏమండి మీరు డాక్టర్ కదా? డాక్టర్ ఏమండి మామిడికి నొప్పులు వస్తున్నాయి అక్కడ? డాక్టర్ మీరు కొంచెం డాక్టర్ ఎవరైనా తీసుకొస్తారు. మంచినీళ్ళైనా తాగుతారా? వాణి టైంలో ఒక్క డాక్టర్ లేడు, ఇదేమిటా కర్మ. ఆయన అర్థం అర్థం లేకుండా ఈ నొప్పులు ఎవరు చెప్పు. మామిడికి ఎప్పుడు వచ్చేస్తాయి అయినా పేరంటే డాక్టర్. సారీ అండి, 40-50 కిలోమీటర్ల దూరం వరకు హాస్పిటల్ నూరు లేదు, అనుభవం గల డాక్టర్ లేడండి. భగవంతుడు ఏమిటి పరీక్ష? ఇప్పుడు జరగాలంటే ఏమైనా జరిగితే ఏమీ జరగదు బాబు, ఏమీ జరగదు. పక్కనే పెద్ద ఆయన ఉన్నారు, ఆయన హస్తవాసి చాలా మంచిది, నేను వెళ్ళిపెట్టుకొస్తాను. కొంచెం తొందరగా తీసుకెళ్ళి. అమ్మా అది జరిగిందా? పెద్దయ్య పెద్దయ్య, ఇందాక మీ దగ్గరకు వచ్చి సంతకం పెట్టించుకుంటే ఆవిడకున్నట్టు నొప్పులు వస్తున్నాయి, ఒకసారి చూడరా. అయ్యో పద రెండయ్య. ఏమిటమ్మా అలా నడిపించేస్తున్నావు? మధ్యలో ఏమైనా అయితే ఉండండి, మా బామ్మగారు ఇలాగే నడిపించేవారు. ఏం బాబులు పాతకాలం నువ్వు వెలిగా కూర్చో. నాకు ఏం చెప్పాల్సింది పెడతావు చెప్పు. చోటు ఇవ్వండి. అది వచ్చేస్తున్నాను. రండి. సార్ ఇదే మొదటి కాల్పు. పుడు పుట్టింట్లో పోసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తాను. నువ్వు ఉండే అమ్మా ధైర్యం చేసి తీసుకొచ్చాను. ఇదిగో మధ్యలో ఇలా పైకి అలా కనిపిస్తుందే కానండి, ధైర్యస్తురాలు కాదు. పర్వాలేదమ్మా, నీకేం పర్వాలేదు. కానీ ఇంకేం భయం లేదులే. ఏంటమ్మా? ఒక్క క్షణం కరిమల నారిపెట్టు ముత్తుల మొలకొచ్చేదిగా ఒక్క క్షణం. అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగ ఇమ్మనని దేవతల ఈ తల్లికి వరము, ఈ నాదికి స్వరము, ఇహము పరము. తొమ్మిది మాసాల యోగి కెరువు కెరువున తొలికేక పెట్టగా శోకంలో పుట్టెనంట రామాయణము, శోకంలో పుట్టినంట రామాయణము, శ్లోకంగా పెరుగునంట జన్మల రుణము, ఆ రుణానుబంధమే ఈ శిశు
జననం. నందనందనం భక్తచందనం గోపికా గోవందనం నందనందనం భక్తచందనం గోపికా గోవందనం నందనందనం భక్తచందనం గోపికా जो अच्युतानंद जो जो मुकुंद लाली परमानंद राम गोविंद जो जो తాననాననాననా తాననాననాననా ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము ఈ లాలికి స్వరము ఇహము పర రిగరి సనిసా. ఏమిటమ్మా నీలో నువ్వే పాడుకుంటున్నావు నవ్వుకుంటున్నావు? తాతయ్య, శ్రీరంగం వారి గురించి నువ్వు చెప్పినప్పుడు చాలా టూ మచ్ గా చెప్పావనుకున్నాను. కానీ కళ్ళారా వాళ్ళ ప్రతిభ చూసిన తర్వాత తాతయ్య, వాళ్ళు నిజంగా చాలా సంగీతంతో వాట్ ఏ మిరకల్ డెడ్ తాతయ్య. అన్బిలీవబుల్. అవునమ్మా, వాళ్ళిద్దరే ఉద్దండులు. అందులో ఆ చిన్నాయన రంగ చాలా ప్లెజెంట్ పర్సన్. అహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత కీర్తి అంత డబ్బు ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీ కూడా బహుశా అలాగే అనిపించుండొచ్చు, అవునా? ఏమో, నాకింకా ప్రేమని పంచలేదు, నా ప్రేమని పొందలేదు. మరి నేను అప్పుడు ఎలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి. అలాగే తాతయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. నానా నానా, తమ్ముడు కృష్ణుడి వేషానికి స్కూల్లో ప్రైజ్ వచ్చింది నానా. వెరీ గుడ్, అంత బాగా చేసావు అనమాట. నేను కాదుగా, సురేఖ ఆంటీ మా అమ్మలాగా యాక్ట్ చేస్తేనే కదా నాకు ఈ ప్రైజ్ వచ్చింది. అసలు సురేఖ ఆంటీకి ఈ ప్రైజ్ ఇవ్వాలి కదా నానా. పోనీ ఇది ఇచ్చేద్దామా నానా? ఇది నువ్వు ఉంచుకో, తనకి ఇంకోటి ఇస్తాలే. సరే నానా. ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా. నాన్న కన్నా, పదే పదే నీవు వినిపిస్తుంటే అది ఏమని చెప్పేది, ఎవరికి చెప్పేది? అదే మా అమ్మాయి సురేఖ గురించి మీకు తెలుసుగా. డిగ్రీ పూర్తి చేసి వివి ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది. ఈ విషయం ఒకసారి చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి. కాటన్, మీ సిస్టర్ సన్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు. ఎప్పుడు వస్తున్నాడు? ఇండియాలో ఎన్ని రోజులుంటాడు? టికెట్ దొరికితే ఏ క్షణానైనా రావచ్చు. అయినా వాడి గురించి అంత ఇదిగా అడుగుతున్నారేమిటి? మా సురేఖ పెళ్లిడికి వచ్చింది. అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా. అర్థమైంది. మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని, అంతేగా? అవునండి. కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కానీ మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం. అలాగే. అయినా వాడిని రానివ్వండి. ఎవరికెవరు రాసి పెట్టున్నారో, ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటుంటారు కదా, అది మీరు నిజమని నమ్ముతున్నారా? ఆ మాట మీరు అడగకూడదు. ఏమండి? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, ప్లీజ్. మీరు ఇన్నాళ్ల పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉందండి. థ్యాంక్స్. ఏదో దూరపు మనిషితో మాట్లాడుతున్నారు అనిపిస్తోంది. అంటే మీరు నాకు అదిగో ఎంత మళ్ళీ మీరు. ఓ, అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు? మీరు చేసే పల్లవికి అనుపల్లవంతా. నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు, అన్ని చరణాలే. మరీ మంచిది.
ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా, అంటే ఈ రెండు ఎప్పుడు జంటగా ఉంటాయన్నమాట. అమ్మో నువ్వు మంచి మాటకారివే, మాటలతో ఆకట్టుకునేట్టున్నావు. మీకంటేనా? మీరు చేసే పాటలతో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేసుకోవడం లేదు? అంటే నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా? రెండు కాదు, మరి చేతిలో మురళిని. సురేఖ సురేఖ ఏమైంది? మైగ్రేన్, మందులేం వాడలేదా? చాలా మందులు వాడాను. సురేఖ మా అన్న ఇటువంటి చాలా క్యూర్ చేశారు, ఆయన దగ్గరికి వెళ్దాం పద. రా. ఏం పర్వాలేదు సురేఖ పద. సారీగప సారీగప పాద పద సదాద పప సారీగప సారీగప పాద పద సదాద పప పద పద సద పద సా పద గరి సారి సరి పమ గరి సా రి గ మ గ ప. రామ్మా రా రా, ఎంత శృతిబద్ధంగా పాడావమ్మా. మంచి గురువు దగ్గరే నేర్చుకుందిరా. అవునన్నయ్య. నా మరిది మొహంలో నిజమైన ఆనందాన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటికొచ్చిన మొట్టమొదటి ముత్తైదువి నువ్వే. కట్టుకో. ఆశీర్వదించండి. ఈ కొత్త చీర కట్టుకుని పెళ్లి కూతుర్లా దండం పెడితే ఆశీర్వదిస్తాను. అలాగే అక్క. ఆ. అందులో ఆ చిన్నాయన రంగా చాలా ప్లెజెంట్ పర్సన్. ఆహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత డబ్బు అంత కీర్తి ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీకు కూడా అలాగే అనిపించుంటుంది బహుశా, అవునా? ఏమో, నాకింకా ప్రేమను పంచలేదు, నా ప్రేమను పొందలేడు. మరి నేను అప్పుడు ఎలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి. తాతయ్య. అమ్మా నువ్వేనా? లేదు తాతయ్య, మీ మనవరాల్ని. ఏమిటమ్మా ఇదంతా? ఇవాళ వరలక్ష్మి వ్రతమని శ్రీరంగం వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టుచీర పెట్టారు తాతయ్య. అంటే వాళ్ళింటి కోడలు గౌరవించారన్నమాట. అలా గౌరవించడం నీకు ఇష్టమేనా తాతయ్య? అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా? ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు? నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను అనుకుంటున్నావురా? నాన్నగారు, కాఫీ తీసుకురానా టీ తీసుకురానా? ఆరోగ్యానికి టీయే మంచిది, అదే తీసుకొస్తాను. ఏరా, నిన్న ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచిందా డాడీ డాడీ తప్ప? చూడు ఎంత మార్పు వచ్చిందో. ఏ ముహూర్తాన శ్రీరంగం వారింట్లో అడుగు పెట్టిందో కానీ అసలు శిశులైన ఆంధ్రుల ఆడపడుతున్నా తయారైంది. అవునన్న, తొందరలోనే ముచ్చటగా మూడు వేయించి ఓ ఇంటి దాన్ని ఆ చేయాలనిపిస్తుంది. శుభముహూర్తం వచ్చేసిందిలేండి, కూర్చోండి. థ్యాంక్ యూ. రండి. హీస్ మిస్టర్ గోవర్ధన్. నమస్తే. వాళ్ళ ఆంటీ డాక్టర్ లక్మాదేవి. మా విఐపి కస్టమర్. మీరు మా వారు అడ్వకేట్ సికిపి. మా ఫాదర్ ఇన్ లా పశుపతీశ్వరరావు. తాతయ్య, షీఈ్ అవర్ ఓన్లీ డాటర్ సురేఖ, ఎంఏ లిటరేచర్. ఇంతకీ అతనెవరో చెప్పావు కదా. చూసారా మా ఆయన ఎంత తొందరపడిపోతున్నారు? ఐఎమ్ గోవర్ధన్ రెడ్డి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాను. వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఆఫీసర్ ఇన్ మైక్రోసాఫ్ట్. మా వాడికి అక్కడ ఒక పెద్ద బంగళా, ఓ ఫామ్ హౌస్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు అవన్నీ వద్దండి. యాక్చువల్ గా నేను ఇండియాకు రావడమే. నో థ్యాంక్స్. యాక్చువల్ గా నేను ఇండియాకు వచ్చిందే 3 పూట్ల సృష్టిగా మన దేశ వాళ్ళ భోజనం చేయడానికి. ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలి చచ్చిపోతుంది. సారీ. మరి ఇంకే, మీరిద్దరు అలా కంట్రీ క్లబ్ కెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి. ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్. వాట్ ఈస్ మిస్టర్ గోవర్ధన్? మా వారు అందులో మెంబర్ కూడా.
నా మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోయింది. మరేం పర్వాలేదు, నేను ఫోన్ చేసి చెప్తాను. యు గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్, స్పైసీ కూడా. అమ్మాయి 5 నిమిషాల్లో రెడీ అయిపోయి వస్తుంది. రామసరి అలాగ అమ్మాయితో అన్నీ మాట్లాడు. అప్పుడే అంత సిక్క. అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట. మొన్న నువ్వు కళాంజలిలో కొనుక్కున్న వైట్ శారీ ఉంది కదా, అది కట్టుకుని వెళ్ళు. గెట్ రెడీ ఫాస్ట్.